వెల్కమ్ టు లైఫ్ లైన్. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆయుర్వేదం నిన్న మొన్నటి దాకా అంటే దాదాపు 500 సంవత్సరాల క్రితం వరకు అన్ని దేశాల వారు చదువుకున్నారు. అందులో యునానీ వైద్యం, హోమియో వైద్యం, సిద్ధ వైద్యం, న్యాచురోపతి, యోగా వంటి వైద్య విధానాలు కూడా ఆయుర్వేదంలో ఇమిడున్నాయి. అసలు ఆయుర్వేదంలో ఇప్పుడు అలోపతి వైద్య విధానాల లాంటి రోగ నిర్ధారణ పరీక్షలు అంటే ఎక్స్రే, స్కానింగ్, ఎంఆర్ఐ లాంటివి కూడా ఇమిడున్నాయి. అయితే అందుచేత ఆయుర్వేదం అత్యాధునికంగా మారిపోయి సరికొత్త వైద్య విధానంగా మారిందంటున్నారు 14 తరాల వైద్య వారసులు వైద్యరత్న CEO శ్రీ గురు ఆయుర్ కేర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ డాక్టర్ బుక్క మహేష్ బాబు గారు TV9 స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు స్టూడియో. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, ముందుగా మాట్లాడుకుంటే చాలా కొత్త విధానాలు అమల్లోకి వస్తున్నాయి. ముందుగా సయాటికా గురించి మాట్లాడుకుంటే సయాటికా అసలు ఎందుకు వస్తుందంటారు? మెయిన్ రీజన్స్ ఏంటి? ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? అంటే సయాటికా ప్రధానంగా రావడానికి ఏమిటి అంటే సయాటికా నర్వ్ పైన ఇన్ఫ్లమేషన్, ఇంజురీ, తర్వాత కంప్రెషన్, ఈ 3 ప్రధానంగా రావడం. ఇవి రావడానికి ఏమిటి అంటే ముఖ్యంగా సర్వైకల్ కెనాల్ స్టెనోసిస్ కానివ్వండి, లంబార్ కెనాల్ స్టెనోసిస్ కానివ్వండి, తర్వాత డిస్క్ ప్రొలాప్స్ కానివ్వండి, స్పాండిలోసిస్ కానివ్వండి, తర్వాత డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ కానివ్వండి, ఇట్లాంటి వ్యాధులు, తర్వాత యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ కానివ్వండి, రుమేటెడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ డిస్కులు జారిపోయి, ముఖ్యంగా లంబార్ ప్రాంతంలో ఉండేటటువంటి డిస్కులు జారిపోయి అవి అక్కడ నుంచి వచ్చేటటువంటి అంటే చాలా పొడవైనటువంటి సయాటిక్ నర్వ్ పైన ఇంజురీని కలుగచేయడం, ఇన్ఫ్లమేషన్ కలుగచేయడం, కంప్రెషన్ కలుగచేయడం వల్ల సయాటికా అనేటటువంటిది వస్తుంది. అసలు సయాటికా లక్షణాలు ఎలా ఉంటాయి సార్? ఈ లక్షణాల విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా ఏంటి అంటే పిరుదుల యొక్క వెనక భాగంలో నుంచి ఒక పట్కారు పెట్టేసి నరాన్ని పట్టి లాగితే ఎలా ఉంటుందో, ఎంత భయంకరమైన నొప్పి ఉంటుందో అట్లాంటి నొప్పి ఉంటుంది. తర్వాత కారం పూసినట్టుగా మంట ఉంటుంది. తర్వాత జల కరెంట్ షాకులు పెట్టినట్టుగా ఉంటుంది. తర్వాత నమ్నెస్ ఉంటుంది. తర్వాత కాలు కింద పెడితే చాలు ప్రాణం గిలగిలలాడిపోతూ ఉంటుంది. సో వీక్నెస్ ఉంటుంది. సో ఇవి ప్రధానంగా ముఖ్యంగా ఏమిటి అంటే మొదటిగా అంటే ఒక అక్యూట్ స్టేజ్ ఉన్నట్లయితే అంటే 6 వారాల పాటు కనుక దీర్ఘంగా ఉన్నట్లయితే ఇది అక్యూట్ స్టేజ్. తర్వాత 6 నుంచి 12 వారాలు ఉన్నట్లయితే సబ్ అక్యూట్ స్టేజ్. తర్వాత ఇంకా 12 వారాలు దాటిపోయినట్లయితే క్రానిక్ అయిపోతూ ఉంటుంది అన్నట్లు. సాధారణంగా రోగులందరూ కూడా మా దగ్గరికి వచ్చేటప్పటికి ఈ క్రానిక్ స్టేజ్లోనే ఆయుర్వేదానికి వస్తారు. సో వీళ్ళు కనుక ముందస్తుగా వచ్చినట్లయితే మంచి వైద్యం పొందేటటువంటి ఆస్కారం ఉంటుంది. కొంచెం లేట్ అయినా కానీ దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందులతో వచ్చేటటువంటి సయాటికా రోగులు కూడా అద్భుతంగా తగ్గించుకునే ఆస్కారం ఉంది. సార్, కాలర్ లైన్లో ఉన్నారు నిజామాబాద్ నుంచి. పోచయ్య గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే. నమస్తే మేడం, చెప్పండి. చెప్పండి పోచయ్య గారు. సార్ ఇప్పుడు ఇది ట్రీట్మెంట్ చాలా బాగుంది సార్. ఇది మా ఉదాహరణగా మా ఫ్రెండ్కు ప్రైవేట్లో ఆపరేషన్ చేయాలని అనుకున్నారు. కానీ మన ఈ డాక్టర్ దగ్గరికి వస్తే ఆ మందులతో ఏమైంది సార్. చాలా మంచిగా పనిచేసినాయి సార్. అంటే దేనికోసం? ప్రైవేట్ హాస్పిటల్లో చాలా ఎన్నో 2 lakhs దాకా అయ్యే ఖర్చు ఇక్కడ మనకు ఈ సార్ మందులతో తొందరగా ఏమైంది సార్. ఇది నడునొప్పినా సార్? నడుము నొప్పేనా? అవును సార్, నడుము నొప్పి, మెడ నొప్పి చాలా క్యూర్ అయింది సార్. నా ఫ్రెండ్ అయింది సార్. నేను నాకు కాలేదు కానీ నా ఫ్రెండ్ చాలా ఇప్పుడు అద్భుతంగా బాగా నడుస్తున్నాడు, మంచిగా ఉన్నాడు సార్, ఆరోగ్యంగా. ఇంకా మందులు ఒక 2 months వాడాడు సార్ అంతే. ఓకే చాలా బాగుంది సార్ ఈ ట్రీట్మెంట్. ఓకే. సార్, ఇలాంటి ఫీడ్బ్యాక్ విన్నప్పుడు ఎలా అనిపిస్తుంటుంది? అంటే చాలా మంచిగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ కేసు వచ్చేసి ఏంటి అంటే 74 years ఓల్డ్ జెంటిల్మెన్, అతను నిజామాబాద్ నుంచి వచ్చారు వాళ్ళు. సో వాళ్ళకు సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, కెనాల్ స్టెనోసిస్, తర్వాత బైలాటరల్ సియేటికా, లిస్థసిస్ ఉంది. లిస్థసిస్ L4, L5 పైన బోన్ అనేటటువంటిది జరిగిపోయింది. ఆ లిస్థసిస్ కండిషన్లో వచ్చారు. దాదాపు అది కూడా 10 నుంచి 20 years నుంచి బాధపడుతున్నటువంటి కేసు. చాలా అంటే అక్యూట్లో సివియర్ అక్యూట్ అని అనుకోవాలి. అసలు అట్లాంటి కండిషన్స్లో వచ్చినప్పటికీ కూడా విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మంచి ట్రీట్మెంట్ ఇచ్చాం. నౌ హీ కెన్ ఏబుల్ టు వాక్. డాక్టర్ గారు, జనరల్గా ఇప్పుడు ఇలాంటి పేషెంట్స్కి పర్మనెంట్గా క్యూర్ అయిందని చెప్తుంటారు. ఏ దశలో ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవుతే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి? అంటే ఒకటి ఇప్పుడు ఇందాక చెప్పాం కదా, అక్యూట్
అక్యూట్ అంటే 6 వారాలు. అసలు 6 వారాలు వచ్చినప్పటికీ కనుక మనం ఇది మెడికల్ షాప్లోకి వెళ్ళి మందులు తెచ్చుకొని ఏదో అక్కడ ఇక్కడ తిరిగేదానికన్నా డైరెక్ట్గా మంచి అనుభవం ఉన్నటువంటి ఆయుర్వేద డాక్టర్ దగ్గర వచ్చినట్లయితే అద్భుతంగా తగ్గించుకోవచ్చు. అసలు అంటే అతి తక్కువ ఖర్చుతో కూడా తగ్గించుకునేటటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మేము అలాంటి విధి విధానాలను నేపథ్యాన్ని తీసుకొచ్చాం అన్నట్లు. తర్వాత ఇంకా సబ్ అక్యూట్ కండిషన్లో వచ్చినప్పటికీ కూడా అద్భుతంగా తగ్గించుకోవచ్చు. కానీ వచ్చిన దుర్మార్గమైన విషయం ఏమిటంటే ఆయుర్వేదానికి చాలా క్రానిక్ సిచ్యువేషన్లో వస్తున్నారు. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలు తీసుకొస్తున్నాయి. ఇందాక చెప్పుకున్న కేసు చూసాం కదా, దాదాపు 10 నుంచి 20 ఇయర్స్ నుంచి బాధపడుతున్నటువంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్. ఇక్కడ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది, లంబార్ స్పాండిలోసిస్ ఉంది, కెనాల్ స్టెనోసిస్ ఉంది, సివియర్ డిస్క్ ప్రొలాప్స్ ఉంది, తర్వాత నెక్స్ట్ వచ్చేసి లిస్థసిస్ ఉంది. ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పటికీ కూడా లేవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా అద్భుతంగా తగ్గించుకునేటువంటి విధి విధానాలు ఆయుర్వేదంలో ఇప్పుడు వచ్చాయి. డాక్టర్ గారు, వైద్యం ఖర్చులు తగ్గించుకోవాలంటే ఎలా అంటారు అసలు? అంటే ఇది ఒక పెద్ద $100 బిలియన్ ప్రశ్న అండి ఆయుర్వేదంలో కూడా. ఎందుకంటే ఆయుర్వేదంలో ఆల్మోస్ట్ ఆల్ మనకు 1990 దశకంలో తీసుకున్నట్లయితే ముఖ్యంగా కేరళ పంచకర్మలు అనేవి ప్రధానంగా సంతరించుకున్నాయి. అంటే ఇక అక్కడికి వెళ్తే పంచకర్మలు చేస్తేనే తగ్గుతుంది అనేటటువంటి ఒక విధి విధానం ఉండేది. సో చాలా వరకు అందరికీ రోగులకి ఏమిటంటే మసాజ్ చేస్తేనే తగ్గుతుంది అనే ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది. ఇందాక చెప్పిన పేషెంట్ చూడండి, మసాజ్ లేదు, ఏమీ లేదు, అసలు పంచకర్మలు లేవు, తర్వాత ఎక్కడ అడ్మిట్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలము ఔషధాల చేతనే. సో నా విషయం చాలామందికి తెలుసు. సో ఇక్కడ ఔషధాల చేతనే, ఎందుకంటే ఖర్చును తగ్గించుకోవాలంటే పంచకర్మ కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ₹1,00,000 ఖర్చు అవుతూ ఉంది. సో ఇక్కడ కాబట్టి అంటే ఖర్చును తగ్గించుకోవాలి అంటే ముందస్తుగా వస్తే ఇంకా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. సో అయినప్పటికీ కూడా ఖర్చు తగ్గించుకోవాలంటే పంచకర్మ లేకుండా కూడా తగ్గించుకునే విధి విధానాలు, ఔషధాలు ఆయుర్వేదంలో ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఎస్ డాక్టర్ గారు, మీ కంపెనీ ఎలాంటి ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి అందించబోతుంది? ఇప్పుడు మేము ప్రధానంగా తీసుకున్నట్లయితే 30 సంవత్సరాల అనుభవంలో అంటే ఎలాంటి డ్రగ్స్ అంటే లోడెడ్ కాకుండా రోగికి అతి తక్కువ మందులతోని ఎట్లా తగ్గించాలి అనే ఒక విధి విధానాన్ని తీసుకొచ్చాం. అంటే ఏదైతే గ్యాప్ ఉందో, అంటే చాలా మందులు రాసుకొని చాలా రకాలుగా చేసుకునే దానికన్నా తక్కువ మందులతో తగ్గించుకునేటటువంటి విధి విధానాన్ని, ఆ గ్యాప్ను ఏదైతే అంటే తక్కువ ఖర్చుతో అయ్యేటటువంటి విధి విధానాలను గురు ఆయుకేర్ ఇప్పుడు ఫార్మా కంపెనీగా అవతరించిన తర్వాత ఆ గ్యాప్ను భర్తీ చేయడానికి మంచి ఔషధాలను తీసుకుని వచ్చింది. ఇప్పుడు స్పైనెక్స్ అనేటటువంటిది చక్కగా అందుబాటులో ఉంది. ఈ స్పైనెక్స్ అనేటటువంటిది మొదటి దశ, రెండవ దశలో ఉండేటటువంటి సియాటికా నొప్పులను అద్భుతంగా తగ్గిస్తుంది. సో అదొక కాంబో ప్యాక్లో మేము ఇస్తున్నాం. నొప్పిని తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఔషధాలు ఉంటాయి, వాపును తగ్గించే ఔషధాలు ఉంటాయి, తర్వాత రోగానికి కారణమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అంటే డిస్క్ ప్రొలాప్సిస్ కానివ్వండి, నీరసించిన డిస్కులు కానివ్వండి, ఆస్టియోపోరోసిస్ కానీ ఇట్లాంటివన్నీ తగ్గించుకుంటూ రోగ లక్షణాలను కూడా అద్భుతంగా తగ్గించేటటువంటి దిశలో స్పైనెక్స్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో మీరు సేఫ్గా వాడుకోవచ్చు. ఎందుకంటే 25 సంవత్సరాల రీసెర్చ్ తర్వాత ఆ డ్రగ్ అనేటటువంటి మార్కెట్లోకి తీసుకొచ్చాం. ఇట్లాంటి డ్రగ్స్ వెల్సెరా అని, వెల్సెరా ఫోర్ట్ అని, వెల్సెరా గోల్డ్ అని, ఇట్లా రకరకాలైనటువంటి విధి విధానాలు అవసరాన్ని బట్టి, సివియారిటీని బట్టి, తర్వాత ఎంత సివియర్గా సిమ్టమ్స్ ఉన్నాయనే దాన్ని బట్టి ఔషధాలు అనేటటువంటి డిజైన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు స్పైనెక్స్ అయితే మార్కెట్లో ఉంది, ఇప్పుడు ఇంకా పైప్లైన్లో ఉన్నాయి. వెరీ షార్ట్లీ ఈ ఔషధాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. లైఫ్ లైన్ డాక్టర్ గారు, 30 సంవత్సరాల అనుభవం ఉంది. మీరు ఇన్ని ఇయర్స్లో ఎలాంటి విషయాలను ఎక్కువగా నోటీస్ చేశారు? ఒక కంపెనీకి మీరు ప్రోడక్ట్స్ అందించాలి అనే ఒక తపన ఎందుకు మొదలైందండి? అంటే వాస్తవం చెప్పాలంటే ఆయుర్వేదంలో చాలా కంపెనీలు ఉన్నాయి, కానీ చాలా ఎక్కువ మందులు తయారు చేస్తారు. కానీ రోగికి ఉపశమనంతో పాటు స్ట్రాంగ్ చికిత్స ఇవ్వడానికి మాత్రం చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి వైద్యుని దృష్టిలో. సో ఈ వైద్యుడిగా నేను ఏదైతే పేషెంట్స్కు చాలా వరకు క్విక్ రిలీఫ్ ఇవ్వడానికి, వెంటనే తగ్గడానికి, చాలామందికి టీవీ9 ప్రేక్షకులకు తెలుసు, వెంటనే తగ్గుతాయి, చాలా బాగా తగ్గుతుంది, తొందరగా తగ్గుతుంది, ఉపశమనంతో పాటు చికిత్స కూడా అద్భుతంగా జరుగుతుంది అనే విషయం చాలామందికి తెలుసు. సో ఇక్కడ ఎక్కడ తగ్గలేని ప్లేస్లలో కూడా మన దగ్గరికి వస్తే అద్భుతమైనటువంటి ఉపశమనంతో పాటు చికిత్స కూడా జరుగుతుందనే విషయం చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి తెలుసు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఏదైతే గ్యాప్ ఉందో,
రోగికి మెరుగైనటువంటి చికిత్సలు ఆయుర్వేదంలో అందుబాటులోకి రావడానికి నేను కంపెనీని అంటే ఆల్మోస్ట్ ఆల్ నేను ఇన్హౌస్గా తయారు చేసుకొని ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఇచ్చినటువంటి ఔషధాలు ఉన్నాయి. అట్లాంటి ఔషధాలను సో నేను చక్కగా ఈ పద్ధతిలో ఇచ్చాను. సో నా దగ్గర యాంకిలోజింగ్ స్పాండిలోసిస్కు అద్భుతంగా వైద్యం జరుగుతుంది. క్రానిక్ సియాటికా లోపల బైలాటరల్ సియాటికా ఉన్న వాళ్ళకి అద్భుతంగా తగ్గుతుంది. తర్వాత డీజనరేటెడ్ డిస్క్ డిసీజ్, తర్వాత సర్వైకల్ కార్డ్ కంప్రెషన్, తర్వాత లంబారు డీజనరేటెడ్ డిస్క్, కెనాల్ స్టెనోసిస్, ఆస్టియోపోరోసిస్, ఇట్లాంటివి ముఖ్యంగా రుమటెడ్ ఆర్థరైటిస్, అవాస్కులర్ నెక్రోసిస్, ఇట్లాగా చెప్తూ పోతే చాలా వరకు ఎక్కడైతే ఆపరేషన్ దాకా వెళ్ళేటటువంటి కేసులు ఉన్నాయో అలాంటివి ఇక్కడ తగ్గేటటువంటి ఎన్నో ఉన్నాయి. సో ఇట్లాంటి వ్యాధులపైన అద్భుతంగా తగ్గించుకోవడానికి వీలైనటువంటి మాలిక్యూల్స్ను మార్కెట్లోకి తీసుకురావడానికి మా కంపెనీ ఆవిర్భవించింది. ఇంకా వచ్చే అంటే ముందు తరాల వాళ్ళకు ఆయుర్వేదాన్ని ఒక సమర్థవంతంగా పనిచేసే ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు అందివ్వాలనే సదుద్దేశం చేత నా 14 తరాల వైద్య వారసత్వాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఒక వైవిధ్యభరితమైనటువంటి ఆయుర్వేద వైద్యం ఎట్లా ఉంటుంది, ఆధునికతను సంతరించుకున్న ఆయుర్వేద వైద్యం ఎట్లా ఉంటుంది అనేది ప్రజలకు రుచి చూపించాలన్న ఉద్దేశం చేతనే సో ఈ కంపెనీ ఆవిర్భావం జరిగింది. అందులో భాగంగా స్పైనెక్స్, తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ అనాల్జెసిక్ లాంటి ఇంకొక ఔషధం ఒక తైలంతో కలిపి ఒక కాంబో ప్యాక్ను బయట మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. అది ప్రధానంగా ఏంటంటే ఒక 3000 రూపీస్కి మాత్రమే దొరుకుతుంది. అంటే అక్యూట్ సబ్ అక్యూట్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు సో ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ కన్సల్టేషన్ తీసుకొని వాడుకోవచ్చు. ఇక క్రానిక్ అయినటువంటి వాళ్ళు మాత్రం వైద్యం దగ్గరికి ఖచ్చితంగా రావాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. కాలర్ లైన్లో ఉన్నారండి. రజనీకాంత్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. సార్ నమస్తే సార్. రజనీకాంత్ గారు చెప్పండి. సార్ సార్ యాంకిల్ స్పాండిలైటిస్ మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్. ఇప్పుడు ఒక 3 months నుంచి వాడుతున్నాను. అసలు 2007 నుంచి పెయిన్ కిల్లర్స్ వాడి సఫర్ అవుతున్నా. నాకు ఇప్పుడు చాలా మంచిగా అయిపోయింది, తగ్గిపోయింది. మీకు బ్యాక్ పెయిన్ అనేది ఉదయం సార్ చెప్పండి. ఉదయం అయితే ఇంకా చాలా స్టిఫ్ ఉంటుంది. మీకు వ్యాధి నిర్ధారణ లేదు తమ్ముడు, మీకు వ్యాధి నిర్ధారణ ఎలా జరిగింది, ఎవరు వ్యాధి నిర్ధారణ చేశారు, ఏమైనా డిలే అయిందా, దాని విషయాలు చెప్పండి. వ్యాధి నిర్ధారణ సార్ 2007లో అయింది సార్. ఇట్లా కర్నూలులో హాస్పిటల్లో చూపించుకున్నా, ఆర్థోపెడిక్ దగ్గర. అది HLA B27 పాజిటివ్ వచ్చింది. అక్కడ నుంచి స్టాజ్ పెయిన్ కిల్లర్ కంటిన్యూ వాడుతున్నాను. ఏ మాత్రం నాకు పెయిన్ కిల్లర్ వాడినప్పుడు ఒక్కటే రిలీఫ్ ఉంటుంది. అది మార్నింగ్ వాడుతుంటే నైట్ వాడుతుంటే. మిమ్మల్ని కలిసినప్పటి నుంచి మొత్తం ఆయుర్వేదంలో నేను ఇలాగే TV9 ప్రోగ్రామ్ లో చూస్తున్నా ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా మనకి, ఇలా ఇంగ్లీష్ మెడిసిన్ కాకుండా నేను చూస్తుంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ గా నేను చూసిన సార్. మీ ప్రోగ్రామ్ చూసి వచ్చి కలిసిన సార్. అప్పటి నుంచి నాకు ఇప్పుడు చాలా బెటర్ ఉంది. ఇప్పుడు అన్ని పనులు చేసుకుంటున్నారా తమ్ముడు? అన్ని పనులు చేసుకుంటున్నారా? బైక్ నడుపుతున్నారా? అన్ని పనులు చేసుకుంటున్నాను సార్. బైక్ నడుపుతున్నారా? బైక్ నడుపుతున్నా, కార్ నడుపుతున్నా. మొత్తం సిస్టమ్ వర్కే సార్ నేను చేసేది. ఇప్పుడు ఎంతసేపు కూర్చున్నా ఏం ప్రాబ్లం లేదు నాకు. ఓకే. ఇంతకుముందు కాళ్ళల్లో జాలువారేటటువంటి నొప్పి కూడా వచ్చేది కదా? వచ్చేది సార్. అది కూడా తగ్గిందా ఇప్పుడు? అసలు ఒక్క దగ్గర అనేది అది అన్ని తగ్గింది. ఒక్క దగ్గర పెయిన్ లేదు సార్. ఆల్టర్నేటివ్ ఉందా, లాస్ట్ స్పైనల్ లో ఇంకా స్టిఫ్ అవుతుండేది. ఓకే. అసలు తొందరగా లేవలేకపోతున్నా, కూర్చొని లేకపోతుంటుంది. ఇప్పుడు అంతా ఇంకా హ్యాపీ ఉన్నా సార్. ఓకే, వెరీ గుడ్. నైట్ కూడా నిద్రపోలేని పరిస్థితి ఉండే, ఇప్పుడు అది కూడా క్యూర్ అయిపోయింది. మంచిగా నిద్ర పడుతుంది? పడుతుంది సార్. లేదంటే నిద్రలోనే మెలకొస్తుంది. నాకు పెయిన్ కి అసలు ఇట్లా కదలేకపోతుంది. ఓకే 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 మా రైట్ మా, థ్యాంక్ యూ. రైట్ డాక్టర్ గారు, చాలా కేసెస్ చూసుంటారు. మీరు చూసిన కేసెస్లో ఒక మంచి కేస్ స్టడీ గురించి వివరిస్తారా? ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో మనకు ఆల్రెడీ కాల్ చేసి చెప్పాడు అతను. మనకు రవికాంత్ అని మనకు బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతనికి యాంకిలోజింగ్ స్పాండిలోసిస్. ఈ యాంకిలోజింగ్ స్పాండిలోసిస్లో కూడా ఏమవుతుందంటే
డిస్కులన్నీ కూడా నీరసించిపోయేసి బాగా ఇన్ఫ్లమేషన్ వచ్చి బాగా బల్జ్ అయిపోయేసి అక్కడ సియాటిక్ నర్వ్ పైన కూడా కంప్రెషన్ వచ్చి 2 కాళ్ళల్లో విపరీతమైనటువంటి మంటలు, తిమ్మిర్లు, నొప్పులు, భయంకరంగా కదలలేని పరిస్థితుల్లో అతను బెడ్ రిడెన్గా అయిపోయిన సందర్భం అయిపోయింది. సో అట్లాంటి కండిషన్స్లో ఆయన కన్సల్ట్ చేశారు మన దగ్గర. దాదాపు 1 సంవత్సరం అర్థమైపోయింది, ట్రీట్మెంట్ అయిపోతుంది. సో ఇప్పుడు అతను 1 వీక్లోనే అద్భుతమైనటువంటి ఉపశమనం వచ్చింది. సో ఉపశమనం రావడంతో పాటు లేచిలబడి తన పనులు తను చేసుకునేటటువంటి ఒక చక్కని అవకాశం వచ్చింది. ఇంకా దాని తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని చక్కగా 1 సంవత్సర కాలం పాటు వాడేటప్పటికి ఈ బికేమ్ అబ్సల్యూట్లీ నార్మల్. ఇందాక చూడండి రజనీకాంత్ కూడా చెప్తా ఉన్నాడు, అతనికి డయాగ్నోస్ చేయడానికే చాలా కాలం పట్టింది. అసలు 2007లో ఎప్పుడో వెళ్తే 2008లోనో 9లోనో డయాగ్నోస్ అయింది. సో అప్పుడు అయిన తర్వాత మందులు వాడుతూ చేస్తూ స్టెరాయిడ్స్, సాజు, తర్వాత పెయిన్ కిల్లర్స్ లాంటివి వాడుతూ అలా ఉండేది. కానీ ఆయుర్వేదంలోకి వచ్చేటప్పటికి సాజు లాంటి ఔషధాలు అవసరం లేకుండా, స్టెరాయిడ్స్ లాంటి అవసరం లేకుండా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇది ప్రజలందరూ గుర్తించాలి. ఆయుర్వేద వైద్యంలో కూడా ఉపశమనం అందుబాటులో ఉంది, చికిత్స అద్భుతంగా జరుగుతూ ఉంది. అక్కడ కేవలము ఉపశమనం కోసమే మందులు వాడుతున్నాం. ఈ విషయం, ఈ క్లియర్ కట్ లైనింగ్ అనేది అర్థం చేసుకుంటే అద్భుతమైనటువంటి వైద్యాన్ని సొంతం చేసుకునే ఆస్కారం ఉంది. ఆయుర్వేదం ఏదో ప్రాచీన కాలంలాగా కాకుండా ఇప్పుడు అది ఆధునికతను సంతరించుకుందన్న విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఆయుర్వేద వైద్యులు కూడా చక్కగా డయాగ్నోస్ చేస్తారు. వాళ్ళు మన శరీర ప్రకృతిని గమనించి దానికి అనుగుణంగా ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి, ఎలాంటి విధి విధానం ఉండాలి, ఎలా నడుచుకున్నట్లయితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ను సొంతం చేసుకోవచ్చు అని వాళ్ళ యొక్క బాడీ నేచర్ని బట్టి కూడా సజెషన్స్ ఇస్తారు. అంటే శరీరం వాత ప్రకృతియా, కఫ ప్రకృతియా, పిత్త ప్రకృతియా, ఇట్లాంటి వాటిని బట్టి కూడా లైఫ్ స్టైల్ను డిజైన్ చేయడం జరుగుతుంది. అది ఇంగ్లీష్ వైద్యులు చేయడానికి వీల్లేని పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి వైవిధ్యభరితమైనటువంటి విషయాలు ఆయుర్వేద వైద్యంలో ఉన్నాయి కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు సొంతం చేసుకుంటున్నాం. అది ఎస్ సార్. డాక్టర్ గారు, సయాటికాని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి? సో రిస్క్ ఫ్యాక్టర్స్ ప్రధానంగా తీసుకున్నట్లయితే వయస్సు, ఏజ్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన యొక్క ఆక్యుపేషన్, బాగా కాన్స్టెంట్గా కూర్చునేటటువంటి పరిస్థితి కానీ, కార్ డ్రైవింగ్ చేసేటటువంటి పరిస్థితి కానీ, బైక్ విపరీతంగా నడిపేటటువంటిది కానీ. సో ఇది. తర్వాత మధుమేహం, ప్రధానంగా మధుమేహ రోగులలో రిజల్ట్స్ అనేటటువంటివి అంత బాగా ఉండవు. తర్వాత ఒబేసిటీ, ఇది కూడా ముఖ్యంగా ట్రిగ్గర్ అవుతుంది రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నట్లు. సో లైఫ్ స్టైల్ అంటే లేట్ నైట్లో పడుకోవడం కానీ, విపరీతంగా రాత్రి మేల్కోవడం కానీ, సో ఇర్రెగ్యులర్ పోస్చర్స్ ఉండడం కానీ, శరీర ఆకృతి సరిగ్గా లేకపోవడం కానీ, తర్వాత డీజెనరేషన్ లాంటివి ఉండడం కానీ, తర్వాత ముఖ్యంగా ఈ అంటే సాధారణంగా చెప్పాలి అంటే రూమేటెడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, లేకపోతే యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ కానివ్వండి, కానీ ఇట్లాంటి రోగాలు అంటే ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ప్రధానంగా ఉండేటటువంటి పరిస్థితులలో కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్లకు ఈ యొక్క సియాటికా అనేటటువంటి బాగా ట్రిగ్గర్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఎస్ సార్. డాక్టర్ గారు, సయాటికాతో బాధపడే వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారు? ఏం చేయొచ్చు అంటారు, ఏం చేయకూడదు? ఎస్పెషల్గా ఫుడ్ పరంగా ఏం తీసుకోవచ్చు? మంచి ప్రశ్న అండి, మంచి ప్రశ్న. సో ప్రధానంగా ఏంటి అంటే ముఖ్యంగా శరీరానికి ఒక వ్యాయామం ఉండాలి. అది ఏదో రూపంలో, అది వాకింగ్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, జాగింగ్ కానివ్వండి, సైక్లింగ్ కానీ, ఏదన్నా ఒక యాక్టివిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నప్పటికీ కూడా అంటే మన లైఫ్ స్టైల్ అనేటటువంటిది ఒక్కొక్కసారి ఎంత డిఫరెంట్గా ఉన్నా కానీ ఈ వ్యాయామం ఏం చేస్తుందంటే మనల్ని ఒక కుదురుగా ఉండడానికి దోహదం చేస్తుంది. ముఖ్యంగా అన్నిటికన్నా మించి ఏంటంటే యోగా చేసుకున్నా కానీ అట్లీస్ట్ ఒక పశ్చిమోత్తాసనము, ఒక వజ్రాసనము, తర్వాత సూర్య నమస్కారాలు లాంటివి చేసుకున్నా కానీ శరీరం ఫిట్గా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి మనం ఇవన్నీ ఏవి చెయ్యట్లేదు కాబట్టి శరీరం పైన ఒక కంట్రోల్ లేకపోవడం వల్లనే సయాటికా వస్తుంది. సయాటికా ప్రధానంగా ఏమిటి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే డిస్క్ ప్రొలాప్సెస్. ఆ డిస్క్ ప్రొలాప్సెస్ అనేటటువంటివి దాంట్లో ఉన్న నీటి శాతం నిరసించిపోవడం వల్ల కూడా డిస్కులు ఒక్కొక్కసారి అవన్నీ ఎలాగంటే డ్రై అయిపోయి ఆ డిస్కులు జారిపోతాయి. తర్వాత ఇంకా కూడా ఏంటి అంటే విశ్రాంతి లేకపోవడం, తర్వాత సరైనటువంటి బెడ్ లేకపోవడం, తర్వాత శరీరానికి ఒక ఎక్సర్సైజ్ ఇందాక చెప్పినట్టుగా లేకపోవడం, ఇట్లాంటి కారణాల వల్ల డిస్కులు జారిపోయి ఆ జారిపోయినటువంటి డిస్కులు ప్రొలాప్స్ కింద మారి అవి నర్వ్ పైన ఇన్ఫ్లమేషన్ని, ఇంజురీని,
కంప్రెషన్ను కలుగజేయడం వల్ల సయాటికా వస్తుంది. కాబట్టి కంప్రెషన్ లేకుండా ఉండాలి అంటే, బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండాలి అంటే అట్లీస్ట్ మినిమంలో మినిమం సూర్య నమస్కారాలు కానివ్వండి, యోగా ఎక్సర్సైజ్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, ఇట్లాంటివి ప్రధానంగా చేసుకున్నట్లయితే బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండడం వల్ల మనం వీటిని అరికట్టే ఆస్కారం ఉంటుంది. దీనికి తోడుగా ఆహారం విషయంలో వచ్చినట్లయితే ముఖ్యంగా ఎవరికైతే శారీరక శ్రమ ఉండదో వాళ్ళు పుల్లని పదార్థాలు ప్రధానంగా తగ్గించుకోవాలి. తర్వాత ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు చాలా లిమిటెడ్గా తీసుకోవాలి. ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే శరీరంలో ముఖ్యంగా ఈ స్పర్స్ అంటారు. స్పర్స్ అంటే ఎముకలపైన ఎముకల్లాంటి నిర్మాణాలు చిన్న చిన్నవి అంటే వర్టిబ్రస్ బాడీ పైన పెరుగుతూ ఉంటాయి. ఆ పెరుగుతూ ఉన్నవి కూడా డిస్కులపైన ఒత్తిడిని కలగజేసి అవి ఆ డిస్కులు అనేటివి నీరసించిపోవడానికి కూడా కారణం అవుతుంది. కాబట్టి ఆహార పదార్థాలు, పుల్లని పదార్థాలు చాలా వరకు తగ్గించుకొని, ఆల్కహాల్ని తగ్గించుకొని, స్మోకింగ్ తగ్గించుకొని ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనము సయాటికాను నివారించుకునే వీలుంది. గురు ఆయుర్ కేర్లో సయాటికాకి సంబంధించి ఎలాంటి అడ్వాన్స్ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్? సో ఇది ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మేము చాలా అంటే 30 సంవత్సరాల నుంచి విశిష్టమైనటువంటి అంటే గురు ఆయుర్ కేర్ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్. సో ప్రతిదాన్ని కూడా ఒక సిస్టమేటిక్గా స్టడీ చేయడం జరిగింది. అసలు ఎలాంటి సమస్యలతో రోగులు మా దగ్గరికి వస్తున్నారు, సో ఎలాంటి బాధలతో ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళకి మనం చేయడానికి ఆయుర్వేదం ద్వారా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఏమైనా ఆస్కారం ఉందా అని చాలా నిశ్చితంగా పరిశీలించడం వల్ల ప్రధానంగా ఈ ముఖ్యంగా వెన్నునొప్పి సమస్యలు, కీళ్ళనొప్పి సమస్యలు, తర్వాత ఈ వెన్ను సమస్యలు ప్రధానంగా అందులో వచ్చేటటువంటి అతి సామాన్యంగా వచ్చేటటువంటి సియాటికా వాటికి అద్భుతమైనటువంటి విధి విధానాన్ని క్రియేట్ చేసి ది స్పైనెక్స్ అనేటువంటి ఔషధాన్ని తీసుకురావడం జరిగింది. అది మార్కెట్లో అవైలబుల్ ఉంది. బిగినింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు స్పైనెక్స్ వాడినట్లయితే అద్భుతంగా సయాటికా తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.